హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఫస్ట్ టైం మీషోలో కొన్ని ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు. అవిట్లో నేను కుట్టుకున్న డ్రెస్ లాగా ఒకసారి అయితే చూడండి మీరు కూడా నేను ఎలా కుట్టుకున్నా ఏంటి అనేది. ఫ్యాబ్రిక్ లింక్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఈ ఫ్యాబ్రిక్స్ లింక్ అనేది షేర్ చేస్తా. ఇది అయితే మనకు ఫస్ట్ నేను కుట్టుకున్న ఫ్రాక్. ఒకసారి అయితే చూడండి ఇది ఎలా నేను కుట్టుకున్నా అనేది. అంబ్రెల్లా కట్ పెట్టి కుట్టుకున్నా నేను. ఫుల్ గేర్ చూడండి మనకి ఎంత గేర్ వచ్చిందో. ఫుల్ గేర్ పెట్టి హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా. పఫ్ హ్యాండ్స్ పెట్టుకొని ముందటనేమో రౌండ్ నెక్ ఇచ్చుకున్నా. ముందట రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్, అంబ్రెల్లా కట్ స్టిచ్ చేసుకున్నా. అయితే ఇది మనకు మీషోలోనే, నేనైతే మీషోలోనే తీసుకున్నా. నాకు ప్రైస్ అంతగానం ఐడియా లేదు కానీ నేనైతే పక్క పొంటి చూడండి ప్రైస్ ఎంత ఉందో అనేది. మీకు కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తా. తక్కువ బడ్జెట్లో మనకు ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఉన్నాయి చూడండి మీరు. పఫ్ హ్యాండ్స్ ఇక్కడ చూడండి, పఫ్ హ్యాండ్స్ పెట్టిన, ఇక్కడ కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టి. నాకైతే చాలా నచ్చింది ఫ్రాక్ అనేది. క్లాత్ కూడా మీరు చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. ఈ ఫ్లవర్స్ ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు లింక్ షేర్ చేస్తా. చూడండి మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది బటర్ఫ్లై సారీ, ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. నాకు కాస్ట్ అంతగానం ఐడియా లేదు కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తా. కోడ్ కూడా పెడతా చూడండి. ఇది నేను ఎలా కుట్టుకున్నాను అనేది చూడండి మీరు. నేనైతే దీన్ని 3 లేయర్స్ ఫ్రాక్ లాగా కుట్టుకున్నా. అనిపిస్తుందని అనుకుంటున్నా. 3 లేయర్స్. ఫ్రంట్ నేను నార్మల్గా మళ్ళీ రౌండ్ నెక్ పెట్టుకున్నా. కనిపిస్తుందా మీకు? బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెట్టుకున్నా. ముందట మళ్ళీ హ్యాండ్స్కు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నా. చూడండి ఫ్రిల్స్, ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా. ఇది నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకున్నా. క్వాలిటీ కూడా బాగుంది. 3 లేయర్స్ ఫ్రాక్ బటర్ఫ్లై శారీస్. ఇవి నేను కూడా మీషోలోనే తీసుకున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా స్టిచ్ చేయమన్నా కూడా నేను చేసి మీకు చూపెడతా. మీషోలోనే తీసుకున్నా జార్జెట్ ఫ్యాబ్రిక్. నాకు మీషోలో కాస్ట్ అంతగానో గుర్తులేదు కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి నేను యూట్యూబ్ స్టార్ట్ అయ్యక ముందు తీసుకొని నేనే కుట్టుకున్నా. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందట రౌండ్ నెక్ పెట్టి బ్యాక్ కూడా అలానే రౌండ్ నెక్ పెట్టిన, చిన్నగా డోరీస్ పెట్టినవి. దీనికి కూడా నేను సేమ్ పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా. నాకు పఫ్ హ్యాండ్స్ ఇష్టం కాబట్టి నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా. ఇవి చిన్న చిన్న స్టోన్స్ అక్కడక్కడ అతికేసుకున్నా, బాగా అనిపిస్తుంది కదా అని అయితే ఒక ఐడియాతోనే అతికేసుకున్నా. ఇది కూడా అంబ్రెల్లా కట్తోని నేను కట్ చేసిన, ఫుల్ గేర్తోని. కిందనేమో ఇలా ఫ్రిల్స్ పెట్టిన. కింద చూడండి కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. కింద ఫ్రిల్స్ పెట్టి కుట్టిన. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి నేనే కుట్టుకున్నా. మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా నేను చేసి పెడతా. పఫ్ హ్యాండ్స్ ఇచ్చిన, ఫుల్ హ్యాండ్స్ అని పెట్టుకున్నా. నాకు ఫుల్ హ్యాండ్స్ ఇష్టం కాబట్టి నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా. చూడండి తక్కువ కాస్ట్లో మనకు మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు ఐడియాస్ ఉంటే మనం ఈజీగా తక్కువ కాస్ట్లో ఫ్యాబ్రిక్ తీసుకొని మన ఐడియాస్ తగ్గట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంత మంచిగా కుట్టుకోవచ్చు. ఒకసారి అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ కాస్ట్లో తీసుకొని మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్. ఇది కూడా సారీయే, మీషోలో తీసుకున్న. లంగా 3 మీటర్స్ దీనికి యూజ్ చేసిన. ఫస్ట్ అయితే మనం బ్లౌజెస్ చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్ సపరేట్. బ్లౌజ్ పీస్ని అయితే నేను ప్రిన్సెస్ కట్ లాగా కుట్టుకున్నా. ఇక్కడ నార్మల్గా మనం హ్యాండ్స్కును నెక్కు పైపింగ్ చేసిన. చూడండి పైపింగ్ నార్మల్గా హ్యాండ్స్ పెట్టుకున్నా, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నా, కుచ్చులు ఏం పెట్టుకోలేను. ఇక్కడ డోరీస్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నా. డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా స్టిచ్ చేసుకున్నా. మీకు నచ్చితేనైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. బ్యాక్ సైడ్ పెడతా. బ్యాక్ సైడ్ నేను నార్మల్గా రౌండ్ నెక్ పెట్టుకున్నా. చూడండి బ్యాక్ సైడ్ ఇది
సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకున్నా దీన్ని బ్లౌజ్ పీస్ని. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. నేను నాకు కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను మీకు. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఇది శారీలోనే కట్టు వంగుకు ప్లెయిన్గా వచ్చింది. అయితే ఆ ప్లెయిన్ని నేను కట్ చేసి వేస్ట్ ఎందుకు వేసడని మళ్ళీ ఇలానే ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా. ఒకసారి అయితే చూడండి ఎలా స్టిచ్ చేసుకున్నా అనేది. నేను ముందట రౌండ్ నెక్ పెట్టిన. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటేనే ఇష్టం, వేరే ఏం పెట్టుకోను నేను. అలానే రౌండ్ నెక్ అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. రౌండ్ నెక్ పెట్టుకుంటా. పైపింగ్ చేసిన చూడండి, పైపింగ్ కిందికి మీదికి బ్యాక్ ఇక్కడ నెక్ కైండ్ కిందికి ఇక్కడ కూడా పైపింగ్ చేసిన నేను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇక్కడ హ్యాండ్స్కి నార్మల్గా నేను చిన్న చిన్న పఫ్ హ్యాండ్స్ ఇచ్చిన. చూడండి చిన్న చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టి ఇక్కడ కింద కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టి చూడండి ఎలాస్టిక్ పెట్టుకున్నా. డోరీస్ నార్మల్గా సింపుల్గానే పెట్టుకున్నా నేను. బ్యాక్ సైడ్ నార్మల్ పార్ట్ నెక్ లాగా పెట్టుకున్నా. నార్మల్గానే పైపింగ్ చేసి నార్మల్గానే స్టిచ్ చేసుకున్నా. ఓన్లీ హ్యాండ్స్ నేను హైలైట్ చేసుకున్నా. అంత సింపుల్గానే స్టిచ్ చేసుకొని హ్యాండ్స్కి ఇక్కడ కొంచెం పఫ్ హ్యాండ్స్ ఇచ్చి కింద ఎలాస్టిక్ పెట్టుకున్నా. ఇప్పుడు ట్రెండ్ కదా, సో నేను ఇలా స్టిచ్ చేసుకున్నా పఫ్ హ్యాండ్స్ పెట్టి. ఇదైతే లంగా మనకు బాగా నచ్చింది నాకు ఈ శారీ అయితే. ఇక్కడ నేనైతే జిప్ పెట్టుకున్నా. జిప్ పెట్టుకొని దీనిలో కొంచెం స్టిఫ్గా ఉండడానికి క్యాన్వే చేసుకున్నా. నాకు స్టిఫ్గా ఉంటుంది నడుము దగ్గర. ఇలానైతే కుట్టుకున్నా నేను. సాటిన్ క్లాత్ కూడా మీషోలోనే తీసుకున్నా. ఇది వచ్చింది. ఇది నాకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొత్తం మీషోలో తీసుకొని కుట్టుకుంటా. మీ